సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో భారతదేశ విప్లవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన చిట్టగాంగ్ తిరుగుబాటు జరిగిన రోజు గురించి తెలుసుకుందాం. విప్లవకారులు తిరుగుబాటుదారులు 1930 ఏప్రిల్ 18న బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు జరిపిన విరోచిత రోజు. కల్పనాదత్ రాసిన చిట్టగాంగ్ విప్లవ వీరులు, పింగళి చైతన్య రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు చదువుతుంటే మన రక్తం ఉడికిపోతుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. చిట్టగాంగ్ తిరుగుబాటుపై అనేక మంది రాసిన పుస్తకాలు వచ్చాయి. చిట్టగాంగ్ తిరుగుబాటు చరిత్ర గురించి మనందరం తెలుసుకోవాలనే చిన్న ప్రయత్నం ఇది. 1928వ సంవత్సరంలో చిట్టగాంగ్ విప్లవ నాయకుడైన సూర్యసేన్, అనంత్ సింగ్, గణేష్ ఘోష్ మొదలైన వారు బెంగాల్ ఆర్డినెన్స్ కింద డిటెన్షన్ నుంచి విడుదలై చిట్టగాంగ్ వచ్చారు. వారికి మొట్టమొదటి ఆలోచన దేశ స్వాతంత్రం కోసం ఏం చేయాలి, ఏ విధంగా అనేది. ఏదో ఒక విదేశ ప్రభుత్వ సహాయం లేనిదే స్వాతంత్రం దుర్లభమని మొదటి నుంచి టెర్రరిస్టుల అంచనా. కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఐరోపియన్లని, పోలీసుల్ని చంపితే ప్రభుత్వం పతనం కాదని గ్రహించారు. అందుచేత ఒక విధమైన నిస్పృహ పొందారు. ఈ జడత్వం తొలగించాలని చిట్టగాంగ్ విప్లవ యువకులు ప్రయత్నించారు. పరసహాయం లేకుండానే ప్రభుత్వంతో పోరాడగలమనే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించాలనుకున్నారు. ఇందుకోసం ఆయుధాలతో బహిరంగ పోరాటానికి ఎత్తులు వేశారు. ప్రభుత్వ ఆయుధశాలల మీద దాడి చేసి ఆయుధాలు లాక్కోవడం, వార్తాతంత్రులు తెగ్గొట్టి ఇతర ప్రాంతాల నుండి ప్రభుత్వం సైన్యాలను రప్పించకుండా చేయటం, ఐరోపియా వ్యక్తులను ఎదుర్కొనకుండా వారంతా ఉండే క్లబ్బు మీద దాడి చేసి పోరాడటం. ఒక వారం వరకు చిట్టగాంగ్ విముక్తి పొందుతుంది. తర్వాత చిట్టగాంగ్ను ఆక్రమించడానికి ప్రభుత్వం సైన్యాలు తెప్పిస్తే పట్టు ఎడవకుండా పోరాడి మరణించాలి. ఈ సంఘటన చిన్నదైనా దేశమంతా వ్యాప్తి చెంది మాతృదేశ విముక్తికై కొత్త తరాల యువకుల్ని ఉద్రేకపరుస్తుంది. 1930 ఏప్రిల్ 18వ తేదీ రాత్రి 10 గంటలకు టెలిగ్రాఫ్ ఆఫీసు, ఆయుధాగారం, పోలీసు నివాసాలపైన ఒక్కుమ్మడిగా దాడి ప్రారంభమైంది. రైల్వే లైన్లు, నాన్గల్ కోట, ధూమ్ అనే ప్రదేశాల్లో తెగిపోయాయి. అదే సమయాన గాంధీజీ శాసన ధిక్కారం చేయమని హెచ్చరించాడని, అందుకని తాము దేశద్రోహ చట్టం ధిక్కరిస్తున్నామని పట్టణమంతా కరపత్రాలు పంచబడ్డాయి. దాడి చేయడంలో తమ ఉద్దేశాన్ని స్పష్టపరుస్తూ మరొక కరపత్రం పంచారు. దాని కింద అధ్యక్షుడు ఇండియన్ రిపబ్లిక్ సైన్యం, చిట్టగాంగ్ శాఖ అని సంతకం ఉంది. టెర్రరిస్టు పార్టీయే సూర్యసేన్ అధ్యక్షత కింద ఇండియన్ రిపబ్లిక్ సైన్యం యొక్క చిట్టగాంగ్ శాఖగా పేరు పెట్టుకున్నది. ఆయుధశాల దాడిలో మేజర్ పెర్రోబ్ పోలీసు నివాసాల వద్ద మరి 2 చనిపోయారు. ఆయుధశాలను, పోలీసు నివాసాలను విప్లవకారులు వశపరుచుకున్నారు. ఆ ప్రదేశానికి వచ్చిన జిల్లా మ్యాజిస్ట్రేట్ను కాల్చారు కానీ గురి తప్పిపోయింది. అతను పారిపోయి రేడియో ద్వారా వార్త పంపాడు. ఆయుధ దాడిలో మిగిలిన ఆయుధ సామాగ్రిని చేర్చి విప్లవకారుల మీదకి సైనికుల్ని పంపాడు. ఆయుధాగారం ఎదురుగా ఉన్న కొండ మీది జలాశయం పక్క నుంచి ప్రభుత్వం ఎదుర్కొన్నది. విప్లవకారులకు అననుకూల స్థావరమైనప్పటికీ ప్రభుత్వ పటాలను వెనక్కి తరిమారు. కానీ కొండ మీద ఉండటం అపారకరమైన స్థితి. వెళ్ళిపోయే ముందు వీలైనంత ఆయుధ సామాగ్రి జాగ్రత్త పరిచారు. మోసుకుపోలేని సామాగ్రిని పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నారు. పోరాటంలో విప్లవకారులకు హఠాత్తుగా అపాయం తటస్థించింది. పెట్రోల్ పోస్తున్నప్పుడు హిమాంశు సేన్ దేహం అంటుకుని పూర్తిగా కాలింది. అనంత్దా, గణేష్దా మరి 2 కలిసి అతన్ని పట్నానికి తీసుకువెళ్లారు కానీ 3 రోజులు రహస్యంగా ఉండి మృతి చెందాడు. పట్నం మీద పూర్తి దాడికి సిద్ధపడటానికి మిగతా వారంతా కొండవైపుకు వెళ్ళారు. ఇక్కడే వీరు అనంతదాతో పట్నం వెళ్ళిన వారు విడిపోయారు. ఏప్రిల్ 22వ తేదీ 4:30 విప్లవకారులు సాయుధులై సిద్ధపడిన బ్రిటిష్ పటాలాలను ఎదుర్కొన్నారు. జలాల్బాద్ పర్వతం మీద విప్లవకారులు, ఎదుటి పర్వతం మీద పటాలాలు
సాయంత్రం వరకు యుద్ధం చేస్తూనే ఉన్నారు. తర్వాత పటాలాల్నే వెనక్కు తరిమారు. ఇరువైపులా చాలామంది చనిపోయారు. చిట్టగాంగ్ విప్లవ యువకుల జలాల్బాద్ సంఘటన ప్రతిఘటనకు, నిగ్రహానికి ఆదర్శంగా పేరు మోగింది. ఈ చిట్టగాంగ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సూర్యకుమార్ సేన్ ఒక గణిత ఉపాధ్యాయుడు. పట్టుబడిన ఈ యువకులను ఉరితీయటానికి ముందు బ్రిటిష్ వాళ్ళు సూర్యసేనను అమానుషంగా హింసించారు. నోట్లో పళ్ళని పీకారు, గోళ్లను ఊడబెరికారు, ఎముకలను విరిచారు. ఈ దారుణ హింసకు స్పృహ తప్పిన సూర్యసేనను అలాగే ఉరికమ్మం దగ్గరకు ఈడ్చుకుని వచ్చారు. 1934 జనవరి 12న సూర్యసేనను ఉరితీశారు. సూర్యసేనను దుష్ట ఆంగ్లేయులు భౌతికంగా చంపగలిగారు కానీ ఆయన రగిలించిన స్వరాజ్య కాంక్షను కానీ పోరాట పటిమను కానీ ఏమి చేయలేకపోయారన్నది చారిత్రక సత్యం. చిట్టగాంగ్ తిరుగుబాటు విఫలం కావచ్చు కానీ అది రగిలించిన విప్లవాగ్నులు మహిళల, ఆదివాసుల, గిరిజనుల పోరాటాల రూపంలో దేశమంతా వెదజల్లబడుతున్నాయి. ఈ పోరాటం గురించి అందరికీ తెలిసేటట్లుగా ఈ వీడియోను షేర్ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.